హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ అంతా అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అన్ని వ్లాగ్ లాగా పెట్టాము. ఈ పర్టికులర్ డే రోజు ఏసీ రిపేర్ చేస్తున్నాము. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏసీ లేదు. ఇంకా మా సింబగడి పని అయిపోయింది పాపం. ఆ రోజు కరెక్ట్ గా 2-3 రోజులే చాలా ఎండగా ఉంది వేడికి. ఆ రోజంతా పడుకున్నాడు వాడు, బయటికి కూడా రాలేదు అసలు. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, టోటోగాడు కూడా ఉండలేడు అని చెప్పి ఇంకా 5 days అయింది వాడిని ఇంటికి తీసుకొని వచ్చి. ఇంకా ఏసీ అంతా రిపేర్ అయిపోయి అంతా సెట్ అయింది అన్నప్పుడు ఇంకా టోటోని తీసుకొని వచ్చాము. సింబా కూడా మిస్ అవుతా ఉంటాడని. గ్యాప్ వచ్చింది కదా బాగా, వాడికి కూడా ఏం అర్థం కావట్లేదు ఇన్ని రోజులు నేను ఎందుకు ఇక్కడికి రాలేదు అని ఆలోచిస్తున్నట్టున్నాడు. నిజంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కూడా లేవనుకుంటా ఇంత ఎండలు. అసలు మొహం కూడా మండిపోతుంది, అంత వేడిగా ఉంది. నీకోసం వెయిట్ చేసాడు ఇప్పుడు దాకా. హాయ్ చెప్పు సింబా, హాయ్ చెప్పు. సింబా అన్న, సింబా అన్న, సింబా ఏడి? అక్కడ ఉన్నాడా సింబా? కొంచెం స్లోగా సెట్ అయ్యి సింబాతో ఆడుకొని ఇంకా ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. వచ్చిన కాసేపు సైలెంట్ కూర్చున్నాడు. 5 days గ్యాప్ పడేసరికి వాడికి కూడా కొత్తగా ఉన్నట్టుంది. పడతావని పిలుస్తున్నా కానీ వాళ్ళ పెద్దని అసలు వాడికి లెక్కలేదు. ఇంకా అక్కడ పట్టుకొని ఎగురుతా ఉంటాడు. ఆ కటన్స్ చాటుని దాక్కొని చూస్తూ ఉంటాడు. ఆడుకొని అన్నం తిని పడుకొని ఇప్పుడు లేచాడు. ఇంకా వీడు లేచాడంటే వెంటనే సింబాగాడు కూడా లెగుస్తాడు. ఇంక ఇద్దరు కూర్చొని ఒకళ్ళు చూసుకొని పలకరించుకుంటూ ఉంటారు. నిద్ర లేవగానే ఫస్ట్ ఒకళ్ళు చూసుకోవాలి బాగా. మామూలుగా వీడు పడుకుంటున్నాడు కదా, సింబా ఆడుతున్నాడు ఫుల్ ఎగ్జైట్మెంట్ లో వీడు వచ్చాడని. వాడేం నిద్రకు వస్తున్నాడని రూమ్ లో బయటకి వేస్తే కూడా వాడిని బయట వేయకూడదంట. సింబా గడు లోపలికి రావాలని లోపలికి పిలిపించాడు. మమ్మల్ని నడిచి డోర్ వైపు చేయి చూపిస్తున్నాడు. డోర్ తీయండి, వాడిని తీసుకొని రండి అని. వాడికి అన్నం తినిపిస్తున్నాను. వాళ్ళ పెద్దదానికేమో ఫుల్ ఆకలేస్తుంది. నేనేమో అప్పడాలు ఫ్రై చేయాలి. వీడేమో స్లోగా తింటున్నాడు. నేను అప్పటికి చెప్పా, ముందు నువ్వు తినేసేయి, వాడు స్లోగా తింటాడు, నువ్వు తినేసి నేను తర్వాత తింటాలంటే ఆహా లేదు ఇద్దరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నాడు. మేము తినేటప్పుడు అప్పడాలన్నీ ప్లేట్లో లాగి మొత్తం తుంచి పడేసాడు. మళ్ళీ వాడే ఆడుకుంటాడు ఆ ప్లేస్ అంతా తిరుగుతా. అందుకే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. నీట్గా ఉంటే వాడికి కూడా ఆడుకోవడానికి బాగుంటుందని. నేను ఏదైనా పనులు చేసుకుంటున్నా కానీ ఇల్లంతా తిరిగి వస్తా ఉంటాడు. ఎక్కడుందా పెద్దమ్మ అని వెతుక్కుంటూ. ఇప్పుడు కూడా నేను రావాలంట ఆయన వెనక చూస్తున్నాడు. నేనేమో మార్నింగ్ నుండి నా పార్సల్ కోసం వెయిటింగ్. డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. మార్నింగ్ నుండి వస్తున్నా అంటున్నాడు డెలివరీ అబ్బాయి. ఏంటి ఇంకా రాలేదని నేను వెయిట్ చేస్తూ నుంచున్నా. వీడేమో నన్ను రమ్మని పిలుస్తున్నాడు. వాళ్ళ పెద్దనేమో ఎక్కిరిస్తున్నాడు. మీ పెద్దమ్మ అసలు పట్టించుకునే పొజిషన్ లో కూడా లేదు, నువ్వు రా టోటో నేను ఆడిపిస్తా అంటే అసలు వెళ్ళట్లేదు పిలుస్తున్నా గానీ. సింబగాడికి టోటోగాడికి మధ్యలో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మేమేమో వీడియో రికార్డ్ చేయటం మర్చిపోతూ ఉంటాము, వాళ్ళని చూసి నవ్వుకుంటూ. ఈ మధ్య ఏమైందంటే ఒకరోజు సింబాకి చక్రాలంటే ఇష్టము. ఇంకా వాడు అడిగాడని చెప్పి వాడికి పెడతంటే టోటోగాడికి పెట్టకుండా సింబాకి పెడుతున్నామని వెళ్ళి గబగబా సింబా దగ్గర కూర్చొని వాడిని 2 సార్లు పీకాడు. ఇప్పుడేమో సింబా అన్న అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు వెళ్ళి వాడి పక్కన కూర్చున్నాడు. చూడండి ఇలా ఉంటది వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ భలే క్యూట్ గా ఉంటాయి. సింబా కూడా చాలా ప్రొటెక్టివ్. వాడి మంచం ఎడ్జెస్ లోకి వెళ్తున్నా గానీ పడతాడేమో నన్ను గవక్కని వెళ్ళి వాడి పక్కన కూర్చుంటాడు. వాడిని జాగ్రత్తగా చూస్తా. బయటకు తీసుకొచ్చినా గానీ వాకర్ లో అస్సలు వేయట్లేదు. కొంచెం చిన్న అడుగులు వేస్తున్నాడు కదా, నడవటం అలవాటు అవుతుంది అని చెప్పి ఇంకా వాళ్ళ పెద్దనా తట్టుకోలేకపోతున్నాడు. వాడు ఎప్పుడెప్పుడు నడుస్తాడా అని చెప్పి వెయిటింగ్. వాడిని అసలు ఒక్క నిమిషం కూడా కూర్చొని ఇవ్వట్లేదు. నడు అని చెప్పి నడిపిస్తున్నాడు. 75 days ఛాలెంజ్ ఇది ఒక చిన్న అప్డేట్. నేను ఆల్రెడీ చెప్పినట్టు చాలా మందికి తెలుసో తెలియదో, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి అని. ఇంకొక 9 days అలా ఉంది. ఆ 9 daysని అలా లాగిచ్చేసి పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేస్తున్నా. అంటే 75 days కాదు, మళ్ళీ ఒక 20 days 25 days మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు మీరు ఎంత వెయిట్ తగ్గారు 75 daysది కంప్లీట్ అయ్యేసరికి అని. నేను స్టార్టింగ్ ఎంత వెయిట్ ఉన్నానో చెప్తాను. 80 kgs ఉన్నా. అంటే మరీ కరెక్ట్గా 80 kgs కాదు, కొన్ని గ్రామ్స్ తక్కువ ఉంటాయి 80 kgsకి. ఇది కంప్లీట్ అయ్యేసరికి నేను కరెక్ట్గా 71 kgsకి వచ్చాను. కొంతమందికి అనిపిస్తుంది కొంచెమే తగ్గారు కదా అని. నా టార్గెట్ ఏమి మరీ అంత ఎక్కువ వెయిట్ లాస్ అయిపోవాలి ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయ్యేసరికి అనేమి దాంతో స్టార్ట్ చేయలేదు. ఓన్లీ ఫిట్నెస్ ఉంటే చాలు, డైలీ ఏదో ఒక వర్కౌట్ ఉంటే చాలు అన్న దాంతో స్టార్ట్ చేశాను.
ఇప్పుడు నేను మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తున్నాను కదా, అప్పుడు ప్రాపర్ అదంతా అయిపోయాక ఎంత కేజెస్ ఉన్నాను అని చెప్పి అప్పుడు నేను లైవ్లో చూపిస్తాను. ఇక్కడ పైన కాకి తిరుగుతుంది, రోజు వస్తూ ఉంటాయి కాకులు ఒకటి. సింబాగాడిని చూసి వాడు బయటికి రాగానే అది పైన తిరుగుతూ ఉంటే టోటగాడికి భయం వేస్తుంది, దాన్ని అంతే వస్తున్నాడు. ఇక్కడ వాడిని కొంచెం దూరం నుంచే పెట్టి నడుచుకుంటూ వస్తాడని చెప్పి నుంచో పెడుతుంటే వాడెక్కడ, వాడికి ఎప్పుడైనా కానీ మూడు ఉంటేనే నడుస్తాడు, లేదంటే అస్సలు మీరేం చేయమన్నా కానీ నేను చేయను, ఏమైనా చేసుకుని అన్నట్టు ఉంటాడు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో నేను ఏదో అన్నం తింటాను, ఏదో మర్చిపోయి టీవీ చూస్తూ ఉన్నా, వాడు ఆడుకుంటున్నాడులే అని మేము చూడట్లేదు అనుకొని లేచి నుంచొని వాడంతటా వాడే కొంచెం డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పటి నుండి నడువురా నడువురా అంటే ఎక్కడ నడుస్తున్నాడు, వాడి ఇష్టం ఉంటేనే నడుస్తాడంట. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నా అంటే మా హస్బెండ్ తోట దగ్గర కూర్చున్నాడు, అక్కడ నుండి నాకు క్యాచ్ చేశాడు థమ్స్అప్ బాటిల్ ఇవ్వా అంటే. నేను గవక్కని మూత ఓపెన్ చేయగానే పైకి కొట్టేసింది అది. నా దగ్గర ఉంటే నా దగ్గర రావడానికి ట్రై చేస్తున్నాడు, వాళ్ళ పెద్దనాన్న దగ్గర ఉంటే వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు వాడికి థమ్స్అప్ కావాలంట. ఇంకా నేను తాగేసి ఇంకా వాళ్ళ పెద్దనాన్నకి ఇచ్చేసాను, నా దగ్గరికి రాడలే అని. ఎందుకంటే నా దగ్గరికి వస్తే నేనేమన్నని చెప్పి గట్టి గట్టికి లాగేస్తూ ఉంటాడు. వెళ్ళి థమ్స్అప్ బాటిల్ తీసుకురా టోటో అంటే ఇంకా వెళ్తున్నాడు. వాళ్ళ పెద్దనాన్న నుండి ఆపుతున్నాడు, నేను నుండి ఎల్లని తీసుకొచ్చి ఇస్తాడులే అంటే ఇంక వదిలేసాడు. స్లోగా వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇంకా వాళ్ళ పెద్దనాన్నకి ఇచ్చాడు. కూర్చొని పాపం వెయిట్ చేస్తున్నాడు, పెద్దనాన్న నాకు కొంచెం ఇస్తాడులే తెచ్చిచ్చా కదా అని. వాళ్ళ పెద్దనాన్నేమో మాయ చేస్తున్నాడు, బాటిల్ లేదు పోయింది అని. అస్సలు టైమే తెలియదు. వీడు వచ్చాడంటే ఇంకా వాడిని ఆడిపిస్తూ, సింబాగాడు వీడు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూస్తూ బాగా ఆడుకుంటున్నారా లేదా అని చెప్పి ఇంక ఇదే సరిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరితో. ఇలా తిప్పుతూ ఉంటే వీడికి బాగా ఇష్టము, అందుకే అప్పుడప్పుడు ఎప్పుడైనా తిప్పుతా, మరి ఊరక కాదు. అసలు ఎలా కూర్చుంటాడా అని చెప్పి కింద కూర్చోబెట్టగానే ఇలా తూగుతున్నాడు. బయట ఆడుకుంటూ ఉన్నాడు. సింబాగాడేమో నేను ఉండను, నేను లోపలికి వెళ్ళిపోతాను. ఇంకా వాడు వెళ్ళిపోయాడు లోపలికి బెడ్రూమ్లోకి. ఇంకా వీడి దొరికిందే ఛాన్స్, మేము అసలు పట్టించుకోవట్లేదు అనుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఫుల్ మురికి అయిపోయాడు అప్పటికి. నేను అప్పటికి వద్దురా ఇటు రారా ఇక్కడ ఆడుకో, మట్టిలోకి వెళ్ళొద్దన్నా కానీ ఎక్కడ వింటాడు. పిల్లలు అన్నాక అంతే కదా, మట్టిలో ఆడకపోతే ఇంకెక్కడ ఆడతారు చెప్పండి. ఇంకా మేము కూడా అందుకే వదిలేసాము. సర్లే మురికైనా కానీ స్నానం చేస్తాడు కదా ఎలాగో అని చెప్పి ఇంకా ఆడుకొని ఇచ్చాము. కాకపోతే కొంచెం చూస్తూనే ఉంటాం, మరి ఏదన్నా వెళ్ళి కదిలిస్తూ ఉంటాడు చూడట్లేదు అనుకొని. ఏ ఒకటి అక్కడ ఉన్నాయి అన్నీ ఊరకలా మట్టిలో ఆడుకుంటున్నంత వరకు పర్లేదు, ఇంకా వేరే ఏమైనా కదిలిస్తుంటే ఇంకా తీసుకొచ్చేసేస్తాను నేను. పైన బర్డ్స్ వెళ్తుంటే వాటిని చూస్తూ ఉంటాడు, అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఇంకా చాలా టైం అయిపోయిందిలే కానీ రా లోపలికి వెళ్దాం కాసేపు పడుకుందాం అని చెప్పి ఇంకా లోపలికి తీసుకెళ్తుంటే ఎదురుగా ఇంకా సింబాగాడిని చూడంగానే డామ్ అని పడిపోయాడు. ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావరా ఎక్కడికి వెళ్ళిపోయావని నేను చూస్తున్నా అని చెప్పి. వాడు ఎదురుగా ఉంటే కొంచెం భయం ఉంటుంది, కాకపోతే ఇంకా పక్కన మేము ఉంటాం కదా, ఇంకా ఆడుకుంటాడు వాడితో. భయం ఉన్నా కానీ కొంచెం కదిలిస్తాడు, వాడిని వెళ్ళి గిచ్చుతాడు, వాడు హెయిర్ పట్టుకొని పీకుతూ ఉంటాడు, వాడు తోక పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఇంకా వాడు ఒక్కటే ఆడుకుంటుంటే సింబాగాడు పక్కన కూర్చొని చూస్తున్నాడు, వీడేంది అరుస్తున్నాడు. నేనేమో పడుకుందామని వస్తే వీడు నన్ను పడుకోనిట్లేదు. వాడికి ఏంటంటే పాల డబ్బా నోట్లో ఉండాలి, అది ఉంటేనే ఇంకా పడుకుంటాడు, నిద్రపోతాడు. ఇంకా నేను వెళ్ళి కిచెన్లో పాలు వేడి చేసుకొని వచ్చేలోపు లోపల ఇంకా వీళ్ళిద్దరు ఇలా వీళ్ళ హైలైట్స్ అనమాట. వాడి పాటికి వాడు ఒక మూలన కూర్చుంటాడు, వీడేమో ఒక పక్కన కూర్చుంటాడు. వీడు కూడా వాడిని ఏమో అసలు డిస్టర్బ్ చేయడు, వెళ్ళి వాడి పక్కన కూర్చొని వాడిని కద్దీయటం అలా వాడి దగ్గరికి రానిస్తే అప్పుడు వెళ్తాడు సింబాగాడి కూడా. ఇంకెలాగా పడుకునేలాగా లేట్లే అని చెప్పి ఇంక తీసుకొని వచ్చేసాం. పాలు తాగాక కొంచెం ఇంకా ఎనర్జీ వచ్చింది కదా, ఇంకా ఆడుకుంటాడులే అని. నేను పిలుస్తుంటే ఎక్కడ వస్తున్నాడు చూపిస్తున్నాడు, అక్కడ ఉన్నాయి అంట ఏరి నాకు చూపిస్తున్నాడు, ఇదిగో తీసుకో అని. మాకు కనిపించినవన్నీ ఏరుకొని తీసుకొస్తాడు, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని క్లిప్పులు కానీ ఏ ఒకటి. ఇదంతా ఒక రోజు 5 days గ్యాప్ పడ్డాక వచ్చాడు కాబట్టి ఇంకా ఫుల్ ఆడుకున్నాం ఆ రోజంతా. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే ఈరోజు సండే బయటికి వెళ్ళాము. మామూలుగా ఈరోజు ఇంకా సండే వాళ్ళ మమ్మీ డాడీతో ఉంటాడులే అని ఫస్ట్ అసలు వద్దనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకా మా చెల్లి కాల్ చేసి తీసుకెళ్తారా అంటే ఇంకా సరే అని మాకు ఆడుకోవాలనిపించి ఇంకా మళ్ళీ తెచ్చుకున్నాము. ఇంకా సింబాగాడికి కూడా సడన్ సర్ప్రైజ్, వీడు వచ్చాడని చెప్పి వాడికి చెప్పలేదు వీడు వస్తాడని. ఇంకా రాగానే కూర్చొని ఇంకా వీళ్ళిద్దరు ఇలా ఆడుకుంటూ ఉంటే నేనేమో పక్కన కూర్చున్నాను. ఇంకా సాంగ్స్ పెట్టి కాస్త అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, డ్యాన్స్లు వేసాడు కాసేపు. ఆయన ఫేవరెట్ సాంగ్స్ ఏంటంటే తెలుగు సాంగ్స్ పెడితే అంతగా డ్యాన్స్ వేయడు, ఏదైనా మంచి హిందీ సాంగ్స్ కానీ తెలుగులో కూడా మంచి బీట్ ఉన్న సాంగ్స్ అయితే డ్యాన్స్ వేస్తాడు. ఇంకా అన్నం తినిపిస్తున్నాను, సాయంత్రం అయింది కదా, ఇంకా నిద్రపోయాడు రాగానే మెయిన్ ఆడుకొని బాగా. ఇంకా లేవగానే అన్నం తినిపించేసేస్తున్నాను.
ఇంకా వాళ్ళ పెద్ద నరిచాడని సరిగా తినట్లేదు, ఇంకా నా మీద పడుకున్నాడు అలిగి. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్త చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్. కమెంట్స్ పెట్టండి ఎలా ఉందో బ్లాగ్.